నానా నానా నానా, అరే ఏంటమ్మా పరుగు ఏమిటి? ఏమిటి బాబాయ్ గారు ఇది? ఆవిడ సంగతి తెలిసి కూడా ఏదో ఒకటి నచ్చచెప్పి ఒప్పించుకోవాలి కానీ ఇలా బాధపడి వెళ్ళిపోతే అక్క సీమంతం ఎలా జరుగుతుంది బాబాయ్ గారు? ఆ అదృష్టం నాకు లేదని మీ అత్తగారి మాటలను బట్టి తేలిపోయింది కదమ్మా. ఆమె చెప్పినట్టు లక్షలు ఖర్చు పెట్టే స్తోమత నాకు లేదు తల్లి. లేకుంటే ఆమె కంటే ముందుగానే నేనే సీమంతం జరిపించి ఉండేవాడిని. ఆమె కంటే ఘనంగా చేసుండేవాడిని. లేదు గనకనే ఉన్నంతలో చేస్తాను తల్లి అన్నాను. ఆమెమో బాగా ఉన్నవారిలా చెయ్యాలి అంటుంది. అలా చెయ్యాలంటే నన్ను నేను అమ్ముకోవాలి తప్ప వేరే మార్గం లేదమ్మా. ఉంది బాబాయ్ గారు. ఏంటమ్మా నువ్వనేది? అవును బాబాయ్ గారు, మీరు ఈ సీమంతం జరిపిస్తున్నారు. అత్తయ్య గారు చెప్పినట్టు ఘనంగా మీ చిత్తూరులోనే జరిపిస్తున్నారు. వద్దు మధు, నాన్నగారి దగ్గర అంత డబ్బు లేదు, లక్షల ఖర్చు భరించలేరు. కానీ నేను భరిస్తాను. నువ్వా? నువ్వా? ఏంటి చేతిలో చిల్లి గవ్వలేదు, లక్షలు ఖర్చు పెట్టి సీమంతం ఎలా జరిపిస్తుందని ఆశ్చర్యంగా ఉందా? అసలు జరిపిస్తుందా లేదంటే ఆ అనసూయతో మాట పడేలా చేస్తుందా అని అనుమానంగా ఉందా? లేదమ్మా, ఇంత చిన్న వయసులో నీకింత పెద్ద మనసు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నాను. అసలు ఏ ధైర్యంతో ఆ మాట అంటున్నావమ్మా? ధైర్యంతో కాదు బాబాయ్ గారు, అక్క మీదున్న అభిమానంతో చెప్తున్నాను. నేను పూజించే ఆ దేవుడి మీద నమ్మకంతో చెప్తున్నాను. మీరు ధైర్యంగా వెళ్లి ఈ సీమంతం జరిపిస్తున్నానని అత్తయ్య గారితో చెప్పండి. మిగతావన్నీ నేను చూసుకుంటాను. వద్దమ్మా, నా మాట విను. ప్లీజ్ బాబాయ్ గారు, నన్ను నమ్మండి. మీ బాధ్యత నేను నెరవేరుస్తాను. అత్తయ్య గారి కోరిక నేను తీరుస్తాను. సరే నానా, మధు ఇంతగా చెప్తుంది కాబట్టి చెప్తానమ్మా, ఇప్పుడే వెళ్ళి చెప్తాను. నా పెద్ద కూతురు సీమంతం నా చిన్న కూతురు చేస్తుంది అన్న ధైర్యంతో చెప్తాను. థ్యాంక్స్ బాబాయ్ గారు, రండి. బాగా ఆలోచించుకునే చెప్తున్నావా? అవునమ్మా, మీరు చెప్పినట్టే మా చిత్తూరులో ఘనంగా సీమంతం జరిపిస్తాను. ఘనంగా అంటే మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మాత్రం కాదయ్యా, చిత్తూరులో ఉన్న గడప గడపకి కబురు వెళ్ళాలి. అలాగేనమ్మా. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినట్టు ప్రజలు తండోపతండాలుగా రావాలి. ఖచ్చితంగా వస్తారమ్మా. ఏదైనా పొరపాటు జరిగి నేను చెప్పినట్టు జరగలేదో? జరగదమ్మా, అలాంటిది ఏం జరగదు. జరిగితే ఏం కాదు, జరక్కపోతే నీ కూతురు పుట్టింట్లోనే ఉండిపోతుంది, నా మనవడు నా ఇంటికొస్తాడు, అంతే. ఆ గోడ మీద తల మీద అంటించరా. అమ్మా, ఇది అనసూయమ్మ గారి ఇల్లు. తేడా వచ్చిందంటే వెతికి మరీ తన్నిస్తుంది. ఏయ్, ఇక్కడ ఎవరనుకున్నావే? సింహాచలం, సింహాచలం సరోజ.
మంట పెట్టుకుంటే మడత గాజు అయిపోద్ది అంతే. రే అంటించరా. ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? కళ్ళు కనిపించట్లేదా? కాగితాలు అంటిస్తున్నాం ఇక్కడ. మమ్మల్ని అడగకుండా, మా పర్మిషన్ లేకుండా మా గోడలకి ఎలా అంటిస్తున్నావు? అంటిస్తా, నా ఇష్టం. ఏం చేస్తారు? ఏయ్, ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? ఏయ్, నేనెవరో తెలుసా? చలం, సింహాచలం సరోజ, శివంగి లాంటిది. నాతో పెట్టుకోకు, మడత గజ అయిపోతుంది అంతే. అయ్యో, నిజమా సరోజ గారు? నాకు చాలా భయంగా ఉంది. ఇంకెప్పుడు మీతో పెట్టుకోనండి. పెట్టుకుంటే ఏం చేస్తావు? కొడతావా? ఏది కొట్టు, కొట్టు. నువ్వు సరోజా, మా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? అనసూయదేవి కోడళ్ళం. మాతో పెట్టుకున్నావో అడ్రస్ లేకుండా చేస్తాం. చా, నిజమా? నిజమా ఏంటి? ఎలుగుబట్టి మొహందానా? మేం తలుచుకుంటే అడవి పందిని కొట్టినట్టు కొట్టి చంపేస్తాం. అడ్డగాడిద మొహం దానా. ఒసేయ్, పిట్ట మొహం దానా అని నన్ను అన్నందుకే నా మొగుడిని కొట్టి కొట్టి జైలుకి పంపించాను. అట్లాంటిది మీరు నన్ను అడ్డగాడిదా ఎలుకబంటి అని అంటారా? నా చేతుల్లో మీరు అయిపోయారే. ఏంటి అయిపోయేది? ఏం చేస్తావే? ఒసేయ్, మిమ్మల్ని సరోజక్క, మమ్మల్ని క్షమించు. ఇంకెప్పుడు నీ జోలికి రావు. అబ్బా, దయచేసి మమ్మల్ని వదిలేయక్క. ఈ బాధ దారికొచ్చింది, మరి తొడగొట్టిన నీ సంగతి ఏంటే? సారీ సరోజక్క, ఇంకెప్పుడు నీ జోలికి రామక్క. నన్ను కూడా వదిలేయక్క. సర్లే పండి. రే అంటించరా. ఏయ్, ఆగో. ఏయ్, నన్ను ఆగమని చెప్పడానికి నువ్వెవరితివే? నా ఇంటి గోడల మీద గేట్ల మీద నన్ను నడకుండా పాంప్లెట్స్ అంటించడానికి నువ్వెవతివే? రోజా, సరోజా, సింహాచలం సరోజా ఇక్కడ. మధు, మధుమతి, అనసూయ కోడలిక్కడ. ఓహో, మీ అక్కలకి ఆల్రెడీ ఇరిగింది అమ్మడు. ఇప్పుడు నువ్వు లైన్ లో ఉన్నావా? రే, నువ్వు అంటించరా. ఏం చేస్తుందో చూస్తాను. నేను విరక్కొడతా. ఏం చేస్తావు? నన్ను కొడతావా? తప్పు చేస్తే నిన్నేంటి, మీ అమ్మని మీ అమ్మమ్మని కూడా మెత్తగా దంచేస్తా. ఏయ్, మనతో పెట్టుకుంటే మడత గాజు అయిపోతుంది. నాతో పెట్టుకుంటే తాపేశ్వరం కాజా అయిపోతుంది. ఎక్స్ట్రా లాపి పని చూడు. భలే దొరికింది మధు. బాగా రెచ్చగొట్టి సరోజతో తన్నిద్దాం. మనకు ఎలాగో వాయించింది కాబట్టి మధును కూడా వాయిస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. ఏ సరోజా, అది అలాగే వాగుతుంది. నీ నూరుకి బెదిరిస్తుంది. నువ్వేం భయపడకు. కుమ్మేయ్. ఓ, పైకలా వాగుతుంది కానీ పరమ పెరిగేది. నీ ఇష్టం వచ్చినట్టు కుమ్మి సరోజక్క. ఇన్నావుగా, నీ వీక్నెస్ మొత్తం నీ అక్కలు చెప్పేశారు. ఇక నీ పని ఆవు. డ్రావే నిన్ను. ఆదిశక్తి గురించి విన్నానమ్మా. ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నాను తల్లి. ఈ పిచ్చి మొహాల మాటలు విని నీ చేతిలో పిచ్చి కొట్టడు కొట్టించుకున్నానమ్మా. మళ్ళీ నీ జోలికి రాను. నన్ను క్షమించి వదిలేయమ్మా. లేదు, నువ్వు
అంటించాలి. ఇదేం ఫిట్టింగ్ తల్లి? ఒరేయ్ నువ్వు అంటించరా. వెరీ గుడ్. ప్రతి దానికి ఒక లెక్కుందమ్మా. ఏంటమ్మా ఏమైంది? అత్తగారు ఆ పాంప్లెట్ చూడండి. మిసెస్ మధురానగర్ పోటీలా గెలిస్తే 2 లక్షల రూపాయలు బహుమత. అవునత్తయ్య అక్కడెక్కడో గోడ కనిపిస్తుంటే ఆ అక్కయ్య గారిని పిలిచి మరి ఇక్కడ మన గోడ కంటించమని చెప్పాను. అంతేకాదు మన గోడ కంటించినందుకు ఓ 500 రెంట్ కూడా ఇస్తానంది. 500? ఓ 1000 చెప్పారు కదా, మర్చిపోయాను. 1000 అత్తయ్య గారు. చాలమ్మా చాలు, ఇంకా పెంచొద్దు. నా జీతంలోంచి తీసి ఇవ్వాల్సి ఉంటుంది. అయ్యో నా చిన్న కోడలికి కొంచెం జాలి ఎక్కువ. అవునమ్మా, చాలా చాలా ఎక్కువ. ఇందాకే చూశానుగా. సర్లే, ఆ పోటీల గురించి చెప్పు. ఈ పోటీలో మొత్తం 3 రౌండ్లుంటాయమ్మా. ఫస్ట్ది ఇండిపెండెంట్ రౌండ్, రెండోది కాంపిటీషన్ రౌండ్, మూడోది జనరల్ నాలెడ్జ్ రౌండ్. ఈ 3 రౌండ్స్ లో ఎవరైతే ఎక్కువ మార్కులు సంపాదిస్తారో వాళ్ళే విన్నర్ అని తెలుసమ్మా. కండిషన్స్ ఏంటో చెప్పు. ఈ పోటీల్లో కేవలం కోడళ్ళు మాత్రమే పాల్గొనాలి. అది కూడా జంటగా ఇద్దరిద్దరు పాల్గొనాలి. ఒక్కొక్కరు వస్తే ఎంట్రీ ఉండదమ్మా. గర్భవతులకి రోగిష్ఠులకి ప్రవేశం లేదు. అవి కండిషన్స్. అర్థమైంది. ఎలాగైనా ఈ పోటీలో మేమే గెలవాలి. 2 లక్షలు కొట్టెయ్యాలి. ఇదిగో ఆ 1000 ఇచ్చి బయలుదేరు. ఇదిగో అమ్మా. 1000 ఇచ్చిందిగా, ఇక పీకేయండి. మళ్ళీ అంటించాలంటే ఇంకో 1000 అడగండి. ఒరేయ్ ఏమొద్దురా, పద. ఏంటి, ఆ పోటీలో పాల్గొని 2 లక్షలు కొట్టేసి అత్తయ్య గారి హార్టులో గోల్కొండ ఫోర్ట్ సైజు ప్లేస్ కొట్టేద్దాం అనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. ఎందుకంటే ఈ పోటీల్లో జంటగా పాల్గొనాలి. నీకు తోడుగా రావడానికి ఎవరున్నారు? తులసక్క ప్రెగ్నెంట్ కాబట్టి ఉండలేదు. సో నేను శిరీష జంటగా వెళ్తాం. 2 లక్షలతో ఇంటికొస్తాం. తోడు లేక పోటీలో పాల్గొనలేక నువ్వు ఇంట్లోనే ఏడవాలి. అది మేం చూడాలి. పదవే శిరీష. లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఆ పోటీలో నేను గెలవాలి. తులసక్క సీమంతానికి డబ్బు సంపాదించాలి. కానీ ఎలా పోటీలో పాల్గొనాలి? నాకు తోడుగా వచ్చే వాళ్ళెవరున్నారు? లైన్లో నుంచండి అమ్మా. నేను చెప్పినప్పుడే ముందుకు రావాలి. అమ్మో, చాలా పెద్ద క్యూనే ఉంది శిరీష. రండి రండి రండి. మనకి క్యూతో పని ఉందక్క. ముందుకు వెళ్ళిపోదాం పదా. అదిగో అక్కడ చూసావుగా, సింహాచలం సరోజ అసిస్టెంట్ ఉంది.
చేతిలో పెద్ద కర్ర కూడా ఉంది. మన దగ్గర బుర్రుందక్క. ఏంటి నువ్వనేది? ఏమో అనుకున్నానే, నీకు కూడా బుర్రుంది. నీకు లేదా? పర్వాలేదులే, నాకుందిగా, దాన్ని వాడుకో. అయ్యో ముట్టి మొహం అప్పదా. ఎక్కడికి? అక్క చెల్లెలిద్దరూ ఊపుకుంటూ వచ్చేస్తున్నారు. కనబడుతుంది. మరి నువ్వు క్యూలో నిలబడకుండా ఇక్కడెందుకు నిల్చున్నావు? నేనిక్కడ ఆర్గనైజర్ని, అందుకే నిల్చున్నా. ఊరుకో. నువ్వు ఆర్గనైజర్ ఏంటి? వాచ్మెన్ కి ఎక్కువ, సెక్యూరిటీకి తక్కువ అని ఏదో కాపలాగా ఉన్నాను అని చెప్పొచ్చు కదా. నీ మొఖానికి ఆర్గనైజర్ అన్న పోస్ట్ సెట్ కాలేదు. వాచ్ ఉమెన్ అని చెప్పు. నోర్మయ్, నేను తలుచుకుంటే ఇక్కడ ఏమైనా చేయగలను. ఛే! అయితే మమ్మల్ని తీసుకెళ్లి ఆ ముందు వరుసలో నించోబెట్టు. ఓ సంతేనా? అయితే రండి. ఇప్పుడైనా నమ్ముతారా నేను ఆర్గనైజర్నని? నమ్ముతాం. ఓయ్, ఏంటిది? మేము ఎప్పటి నుంచో క్యూలో నుంచున్నాం, వీళ్ళ నుంచో పెడతావే? ఏంటే నోరు లెగుస్తుంది? నా సంగతి తెలుసు కదా. సరోజ, సింహాచలం సరోజ అసిస్టెంట్ శివంగి. చంపేస్తానేమనుకున్నావో? హా, ఏది చంపు? రామ్మ చెల్లిరా. నేను రావడం కాదు, ముందు వాళ్ళిద్దరిని వెనక్కి పంపించు. అలాగేనమ్మా. ఆ, ఏయ్, వెనక్కి వెళ్ళండి. అదేంటి నువ్వేగా మమ్మల్ని ముందు నించోబెట్టింది? మళ్ళీ వెనక్కి వెళ్ళమంటే ఎలా? ఇది అన్యాయం. దీన్ని మేము ఖండిస్తున్నాము. మీరు ఖండించడం కాదు, మర్యాదగా వెనక్కి రాలేదు జనాలతో కొట్టిస్తాను. అన్నంత పని చేస్తుందమ్మా, ఎందుకొచ్చిన గొడవ? వెళ్ళండి. మేము వెళ్ళాం, ఏం చేసుకుంటారో చేసుకోండి. వెళ్ళనంటున్నారమ్మా, ఏం చేయమంటావు? చెల్లి, ఈ కొట్టేదేదో వాళ్ళను కొట్టు చెల్లి. విన్నారుగా? హా, వెళ్తారా ఇవ్వమంటారా? సర్లే, ఏం అవసరం లేదు, మేమే వెళ్తాం. పదవే. వెళ్ళారమ్మా. లైన్లో నిలబడి చెల్లి. మీ ఇద్దరు తోటికోడలేనా? అవును, మేమిద్దరం అనసూయ దేవి గారి కోడళ్ళం. అలాగా. నువ్వేంటమ్మా ఒక్కదానివే వచ్చావు? ఇద్దరు రావాలని తెలీదా? ఆ, తెలుసండి, కాకపోతే పాపం, ఆవిడతో పాటు పోటీలో పాల్గొనడానికి ఎవ్వరూ లేరు. మీకెలా తెలుసండి? ఆమె కూడా మా తోటి కోడలు కాబట్టి. అయ్యో పాపం, ఇలా ఒంటరిగా వస్తే అప్లికేషన్ ఇవ్వరమ్మా. నిలబడి వేస్ట్. ఆ మాట మేమెప్పుడో చెప్పామండి, కానీ ఆవిడే ఏదో అద్భుతాలు చేయడానికి వచ్చింది. చూద్దాం ఏం చేసి పోటీలో పాల్గొంటుందో. తిరిగి ఇంటికి వెళ్ళడం తప్పదు మధు. అదేదో ముందే వెళ్ళిపోతే కాస్త ఎనర్జీ అయినా పొదుపు చేసినట్టుంటుంది. పాపం, అంత కష్టపడి అక్కడ దాకా వెళ్ళాక వాళ్ళు చీపో అంటుంటే మేం చూడలేం మధు. దయచేసి మా పరువు తీయకుండా వెళ్ళిపోమ్మా. హలో, ముందు మీ సంగతి చూసుకోండి. అలాగే చూసుకుందాం. మీరిద్దరు ఎవరి కోడళ్ళు? మేమిద్దరం అనసూయదేవి గారి కోడళ్ళం. అలాగా. ఫోన్ నంబర్ రాసి సంతకం పెట్టండి.
నెక్స్ట్ నువ్వే రా. మీతో పాటు ఎవరు రాలేదమ్మా? ఆ, అది నేనొక్కదాన్నే వచ్చానండి. అదేంటి ఇద్దరు తోటి కోడలు రావాలని రూల్ తెలీదా? తెలుసండి, కాకపోతే చూడండి మీరే ఆఖరు, టైం కూడా అయిపోవచ్చింది. ఇంకో 5 నిమిషాల్లో ఎవరైనా మీ జంట రావాలి, లేదంటే కౌంటర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాం. ఆ, అది కాదండి. సారీ అండి, పక్కకెళ్ళి నిలబడండి. మిమ్మల్నేనండి, పక్కకెళ్ళండి.